హాయ్ నమస్కారం. ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి చెప్పుకుందాం. సో, రేషియోస్ అంటే ఏంటి? ప్రపోర్షన్స్‌ని ఎలా సాల్వ్ చేసుకునే దాని గురించి ఈరోజు చెప్పుకుందాం అన్నమాట. సో, ఫస్ట్ రేషియో. రేషియో అంటే ఏదైనా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఆ ఫ్రాక్షన్స్‌ని A:B రేషియోలో ఉన్నట్లయితే దాన్ని రేషియో అంటారు. అంటే ఎగ్జాంపుల్ A/B ఉందనుకో. సో ఇది ఒక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ని A:B రూపంలో కన్వర్ట్ చేయడాన్ని రేషియో అంటారు. ఓకేనా? దీన్ని రేషియోస్ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏదైనా 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. సో 2/5 3/4 ఉందనుకో. దీన్ని A:B రూపంలోకి రాయాలి. ఎలా రాస్తారు? సో 4 2s are 8, 5 3s are 15. సో 8:15. సో ఇది అనమాట ఫ్రాక్షన్ అంటే. ఓకేనా? దీంట్లో కొన్ని కైండ్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు చెప్తా. ఓకేనా? కైండ్స్ ఆఫ్ రేషియోస్. కైండ్స్ ఆఫ్ రేషియోస్. సో ఫస్ట్ డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో అంటే డూప్లికేట్ రేషియో. సో రేషియో అంటే A:B. ఓకేనా? ఇప్పుడు డూప్లికేట్ రేషియో అనుకోవాలి. సో డూప్లికేట్ రేషియో అంటే ఏం లేదు. సో వీటి యొక్క స్క్వేర్స్ A²:B². ఓకేనా? ఇప్పుడు ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి అంటే వీటి యొక్క క్యూబ్స్. సో A3:B3. ఓకే, అర్థమైంది కదా? డూప్లికేట్ రేషియో అంటే వాటి యొక్క స్క్వేర్స్. సో ట్రిప్లికేట్ రేషియో అంటే వాటి యొక్క క్యూబ్స్ అన్నమాట. అలాగే సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో అంటే వాటి యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ A:B. ఓకేనా? అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో. అంటే వాటి యొక్క క్యూబ్ రూట్ ఆఫ్ A:B. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటంటే వీటిని A:B ఉంది కదా. సో అది ఇన్వర్షన్ అంట. ఇన్వర్స్ చేస్తే ఎలా వస్తుంది? 1/A:1/B చేసినాం. ఇప్పుడు దీన్ని ఇన్వర్స్ చేయాలి. అంటే B:A
ఏ వస్తుంది. ఓకేనా, ఇది ఇన్వర్స్ రేషియో. ఇంకోటి కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో కాంపౌండ్ రేషియో ఓకేనా. కాంపౌండ్ రేషియోకి 2 ఫ్రాక్షన్స్ కావాలి. ఓకేనా, A/B ఈక్వల్ టు C/D అనుకో. 2 ఫ్రాక్షన్స్. ఓకేనా, A/B ఈక్వల్ టు C/D. కాంపౌండ్ రేషియోకి 2 ఫ్రాక్షన్స్ అనేవి అవసరం. రిమైనింగ్ వీటికి 1 ఫ్రాక్షన్ అయినా కానీ చేయొచ్చు అనమాట. ఓకేనా, డూప్లికేట్ రేషియో ఉంటే A/B అయితే డూప్లికేట్ రేషియో ఉంటే స్క్వేర్ రూట్స్ అవుతాయి, స్క్వేర్స్ అవుతాయి. ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్స్ అవుతాయి. సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్స్ అవుతాయి. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ రూట్స్ అవుతాయి. ఇన్వర్స్ రేషియో అంటే సో ఇచ్చిన ఫ్రాక్షన్ని 1/A/1/Bగా రాస్తే ఎల్సిఎం తీస్తే ఏబి అయితే సో ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది. సో B/A ఇన్వర్స్ అంటే రివర్స్ అవుతుంది. ఫ్రాక్షన్ అనేది B/A అవుతుంది. కాంపౌండ్ రేషియో అంటే 2 ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. A/B ఈక్వల్ టు C/D. సో 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది కాంపౌండ్ రేషియో అంటే 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా, వాటి యొక్క మల్టిప్లికేషన్ అనమాట. A/B ఇంటూ C/D. సో ఏమవుతుంది AC/BD. దీని ఫ్రాక్షన్స్లో రాస్తే, ఇది రేషియోలో రాస్తే AC/BD. ఓకేనా, కాంపౌండ్ రేషియో అంటే సో 2 ఫ్రాక్షన్స్ ఇవ్వాలి. సో 2 రేషియోస్ అయిన పవర్ లేదు. A/B C/D. సో కాంపౌండ్ రేషియో అన్నాడు. కాంపౌండ్ రేషియో అంటే 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అనమాట. A/B ఇంటూ C/D. AC/BD. సో రేషియోకి రాసుకుంటే AC/BD. ఓకేనా. సో మరొకటి కాంపోనెంట్ అండ్ డివైడెండ్ రూల్. సో డివైడెండ్ అంటే ఏదైనా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకో, A/B సో C/D ఇచ్చారు. సో కాంపోనెంట్ అండ్ డివైడెండ్ అంటే సో A ప్లస్ B బై A మైనస్ B ఈక్వల్ టు C ప్లస్ C మైనస్ D. ఓకేనా. సో A/B ఇచ్చారు కదా, A ప్లస్ B బై A మైనస్ B. C/D ఇచ్చారు కదా, C ప్లస్ D బై C మైనస్ D. ఓకేనా, ఇది రేషియోస్. ఇప్పుడు ప్రపోర్షన్స్ గురించి చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే ప్రపోర్షన్స్. సో ప్రపోర్షన్స్ అంటే 2 ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్నమాట ప్రపోర్షన్ అంటే. సో A/B ఈక్వల్ టు C/D. సో 2 ఫ్రాక్షన్స్ అనేవి ఈక్వల్ అవ్వాలని అనమాట. సో ఏని ఫస్ట్ ప్రపోర్షన్ అంటారు.
బిని సెకండ్ ప్రపోర్షన్ అంటారు, సిని థర్డ్ ప్రపోర్షన్ అంటారు, డిని ఫోర్త్ ప్రపోర్షన్ అంటారు. అర్థమైంది కదా? సో అలా అన్నమాట. ఓకేనా? సో ఏమవుతుంది, ఏడి ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఓకేనా? ఏ ఇస్ట్ బి ఈక్వల్ టు సి ఇస్ట్ డి అనుకో. సో ఈ రెండింటిని ఏమంటారు, మీన్ టర్మ్స్ అంటారు. మీన్ టర్మ్స్ అంటారు. సో ఫస్ట్ని ఫోర్త్ ఈ రెండింటిని కలిపేసి ఏమంటారు, ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు. ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు. ఓకేనా? సో దీంట్లో ఏమైనా అడుగుతాడు, సో ఫస్ట్ ప్రపోర్షన్ ఏంటి, సెకండ్ ప్రపోర్షన్ ఏంటి అని అడుగుతాడు అనమాట. సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చెప్తా. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 36, x, 27, 3. ఇందులో సో ఎక్స్ ప్రపోర్షన్ కనుక్కోమంటాడు. ఎక్స్ ప్రపోర్షన్ అంటే ఏంటిది, సో ఏమని చెప్పా నీకు, సో సెకండ్ అండ్ థర్డ్ మెయిన్ టర్మ్స్ 27 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు, సో ఫస్ట్ లాస్ట్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ 36 ఇంటూ 3, ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇలా అనమాట. ఎక్స్ టర్మ్ కనుక్కోండి అని అడుగుతాడు ఈ మోడల్లో. ఇంకొక మోడల్ ఉంది, ఇంకొక మోడల్ ప్రపోర్షన్స్లో సెకండ్ మోడల్. మెయిన్ ఆర్ కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అంటారు. ప్రపోర్షన్ అంటే కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అంటే ఏ ఇస్ట్ బి, బి ఇస్ట్ సి. సి అనేది సెకండ్ కంటిన్యూ అవ్వాలన్నమాట, దాన్నే కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అంటారు. సో మెయిన్ టర్మ్స్, సో ఎక్స్ట్రీమ్ టర్మ్స్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, బి ఈక్వల్ టు రూట్ ఏసీ. దీన్నే కంటిన్యూటెడ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ అంటారు. ఓకేనా? కైండ్స్ ఆఫ్ రేషియోస్ ఎలా ఉన్నాయో కైండ్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. సో కైండ్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ ఎలా ఉంటాయి అంటే అవి చూసుకుందాం. సో ఇన్వర్స్ ప్రపోజిషన్ అంటే ఇన్వర్స్ రేషియో ఎలా ఉందో అలా అన్నమాట. సో టర్మ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. సో బి ఇస్ట్ ఏ ఈక్వల్ టు డి ఇస్ట్ సి. సో ఇన్వర్టెండ్. ఓకేనా? సో అలాగే అందులో ఏంటిది కాంపౌండ్ రేషియో ఎలా కనుక్కున్నామో ఇందులో ఆల్టర్నేండో రేషియో అనే ఉంటుందన్నమాట. ఏ ఇస్ట్ సి ఈక్వల్ టు బి ఇస్ట్ డి. ఇందులో ఆల్టర్నేండో అంటారు, అందులో కాంపౌండ్ రేషియో అంటారు. ఓకేనా? ఆల్టర్నేండో. సో నెక్స్ట్ అందులో కాంపౌండెండో రేషియో ఉంది చూడు, ఇందులో కాంపౌండెండో ప్రపోజిషన్స్ అంటారు. కాంపౌండెండో ప్రపోజిషన్స్. సో ఏ ప్లస్ బి
ఇస్ టు బి ఈక్వల్ టు సి ప్లస్ డి ఇస్ టు డి. ఏంటిది? కాంపౌండ్ అండ్ ప్రపోజిషన్స్. అండ్ ప్రపోజిషన్స్. అలాగే డివైడ్ అండ్ ప్రపోజిషన్స్. ఏ మైనస్ బి ఇస్ టు బి ఈక్వల్ టు సి మైనస్ డి ఇస్ టు డి. డివైడ్ అండ్ ప్రపోజిషన్ అన్నమాట. ఓకేనా? అలాగే ఈ రెండింటిని కలిపి అడుగుతాడు. కాంపౌండ్ అండ్ డివైడ్ అండ్ ప్రపోజిషన్ అంటారు. సో అలాంటప్పుడు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే కాంపౌండ్ అండ్ డివైడ్ అండ్ ప్రపోజిషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు కైండ్స్ ఆఫ్ రేషియోకి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకేనా? సో కైండ్స్ ఆఫ్ రేషియో ఇక్కడ ఎంత ఉంది? ఏ ఇస్ టు బి 2:3 అనుకోండి. సో డూప్లికేట్ రేషియో అంటే 2² ఇస్ టు 3² 4:9 అవుతుంది. అలాగే ట్రిప్లికేట్ రేషియో అంటే 2³ ఇస్ టు 3³ ఎంత అవుతుంది? 2 2s are 4, 4 2s are 8 ఇస్ టు 3 3s are 9, 9 3s are 27. సో సబ్ డూప్లికేట్ రేషియో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సబ్ ట్రిప్లికేట్ రేషియో క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 3. ఓకేనా? ఇన్వర్స్ రేషియో బి ఇస్ టు ఏ అంటే 3:2. ఓకేనా? కాంపౌండ్ రేషియో అంటే సో 2 ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. ఓకేనా? నేను 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? 3:2 5:4. ఓకేనా? కాంపౌండ్ రేషియో అంటే 2 ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్. ఓకేనా? 3/2 ఇంటూ 5/4 3 5s are 15/4 2s are 8. ఓకేనా? సో ఏసీ ఇస్ టు బీడీ 15:8. ఓకేనా? కాంపౌండ్ అండ్ డివైడ్ అండ్ రేషియో ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి. సో 3/2 5/4. సో ఏ ప్లస్ బి అంటే సో 3 ఒక 2 5 బై ఏ మైనస్ బి 1. ఓకేనా? సి ప్లస్ డి 9 సి మైనస్ డి 1 ఎంత అవుతుంది? 5:9 అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో రేషియోస్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట. సో ప్రపోర్షన్స్కి ఎగ్జాంపుల్ చెప్తా. సో ప్రపోర్షన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఓకేనా? 3/2 ఈక్వల్ టు 5/4. ఓకేనా? అయితే ఏడి ఈక్వల్ టు బీసీ. ఓకేనా?
12:10 అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఈ ఫ్రాక్షన్ అయితే ఇందులో ఏదైనా ఒక టర్మ్ అనేది ఇవ్వడనుకో, థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోండి, ఫోర్త్ ప్రపోర్షన్స్ కనుక్కోండి, సెకండ్ ప్రపోర్షన్స్ కనుక్కోండి అని అడుగుతాడు. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. 2:3. సో x:4 తీసుకున్నా. సో ఇదేంటి, ఎక్స్ అంటే ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ అనమాట. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటే మనం ఏం చెప్పా, మెయిన్ టర్మ్స్, ఎక్స్ట్రీమ్ టర్మ్స్. ఓకేనా, 3x = 8, x = 8/3 అలా అనమాట. అలాగే ఎక్స్ ప్లస్ ఇక్కడ థర్డ్ టర్మ్ కదా, అదే ఎక్స్ ఇక్కడ ఇచ్చాడు అనుకో, ఫోర్త్ టర్మ్ అవుతుంది. ఇక్కడ ఇస్తే సెకండ్ టర్మ్ అవుతుంది, ఇక్కడ ఇస్తే ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ ప్రపోర్షన్స్, సెకండ్ ప్రపోర్షన్స్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్. ఓకేనా, అర్థమైందిగా. అలా కనుక్కోవాలన్నమాట ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తే. సో నెక్స్ట్ మీన్ అండ్ కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అని అంటాడు. మీన్ అండ్ కంటిన్యూటెడ్ ప్రపోర్షన్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఇప్పుడు. ఓకేనా, మీన్ అండ్ కంటిన్యూటెడ్ ప్రపోర్షన్స్ 2:3, 3:4 అనుకో. కంటిన్యూటీ ప్రపోర్షన్ కాబట్టి b² = AC. సో ఇందులో 3 టర్మ్ అనేది ఇవ్వడాడు. ఓకేనా, ఎక్స్ ఇస్తాడు, నేను ఇక్కడ ఇచ్చాను, ఇవ్వడు. ఓకేనా, కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అంటే, సో కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అంటే ఎక్స్ అంటాడు. సో x² = 8. ఎక్స్ ఎంత అవుతుంది, సో √8 అవుతుంది. ఇది కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అనమాట. ఓకేనా, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను. సో 4:4x, x:2 అని అనుకో. కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ కనుక్కోమంటాడు. సో x² = 8, x = √8. అర్థమైంది కదా, అది కంటిన్యూటెడ్ ప్రపోర్షన్ అనమాట. సో నెక్స్ట్ ఏవైనా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సో ప్రపోర్షన్స్ కనుక్కోమంటాడు. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి, సో ఎగ్జాంపుల్ 3:2, 5:4 ఇచ్చాడు. ఇన్వర్స్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. సో రివర్స్ అవుతాయి. సో 2:3 = D:C. D అంటే ఏంటి, 4:5 అవుతుంది. అర్థమైంది కదా. సో ఇన్వర్స్ రేషియో అంటే ఎలా అయితే సో వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేసామో అలానే ప్రపోర్షన్స్లో కూడా ఇంటర్చేంజ్ చేస్తాం. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి 2 వాల్యూస్ వచ్చినాయి. అదే 1 ఇచ్చేసి ఈ ప్రపోర్షన్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు అనుకో, 3:2 అన్నాడు అంటే 2:3 అవుతుంది. ఓకేనా, అలా అనమాట. సో ఆల్టర్నేట్ ప్రపోర్షన్స్ ఇక్కడ, అక్కడైతే కాంపౌండ్ రేషియో. ఓకేనా, ఆల్టర్నేట్ ప్రపోర్షన్స్ అంటే సో ఏ వాల్యూస్ తీసుకొని నేను చేస్తున్నా. సో A:C = B:D అవుతుంది ఆల్టర్నేట్ అంటే. సో A:C అంటే ఎంత, A. 3:C ఎంత, 5. ఓకేనా, B:D అవుతుంది. B అంటే 2:4 అవుతుంది. ఓకేనా, అలా అనమాట. సేమ్ కాంపౌండ్ ప్రపోర్షన్స్ అంటే A+B = B. A+B ఎంత, 5:2. C+D అంటే 9:4. ఓకేనా, అలాగే డివైడ్ అండ్ ప్రపోర్షన్స్
ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఎంత? 1. 1:b 2. సో సి మైనస్ డి ఎంత? 1. 1:d అంటే 4. సో కాంపౌండ్ అండ్ డివైడ్ అండ్ ప్రపోర్షన్స్ అంటే సో ఏ ప్లస్ బి ఎంత? 5. 5/a మైనస్ బి 1 ఈక్వల్ టు సి ప్లస్ డి 9. సి మైనస్ డి అంటే 1 ఎంత అవుతుంది? 5:9 అవుతుంది. ఇలా ప్రపోర్షన్స్ అనమాట. ఓకేనా? రేషియోస్ చెప్పిన, ప్రపోర్షన్స్ చెప్పిన. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకేనా? ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా ఏమేమి మోడల్స్ ఉంటాయి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.